సిటీలో హోటల్ ఇండస్ట్రీ బూమింగ్ లో ఉంది. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారు ఫుడ్ బిజినెస్ ను బెస్ట్ గా భావిస్తారు. ఏ లొకేషన్ అయినా మంచి టేస్ట్, బెస్ట్ క్వాలిటీ ఇస్తే లాభాల్లో నడిచే బిజినెస్ ఇది. ఈ మధ్య కాలంలో ఈ వ్యాపారంలోని కాంపిటీషన్ పెరగడంతో కొత్త ఐడియాస్ తో ముందుకొస్తున్నారు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్లు. ఇలాంటి విభిన్న ఓ కాన్సెప్టే లెస్ మొబైల్ కాన్సెప్ట్. ప్రెజెంట్ జనరేషన్ వాళ్లకు మొబైల్ వారి జీవితంలో ఒక పార్ట్ లా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు గంటల తరబడి ఫోన్ యూజ్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా తినే సమయంలో సైతం మొబైల్ ను వాడకుండా ఉండట్లేదు. దీంతో చాలా మందికి చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కనీసం తినే సమయంలోనైనా మొబైల్ వాడకుండా ఉండేందుకు నయా కాన్సెప్ట్ తో ముందుకొచ్చారు ఫిలిం నగర్ లోని బడా రెస్టారెంట్ నిర్వాహకులు. తినే టైంలో మొబైల్ వాడకుండా భోజనం పూర్తి చేస్తే బిల్లులో 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. లేదండి, వచ్చాకే తెలిసింది ఇలా ఫోన్ బాక్స్ లో పెట్టాలి అని చెప్పి. ఏదో ఒక రీల్లో కూడా చూసాను. ఉండాల్సి వస్తుంది, బిల్ 10% తక్కువ కట్టాలంటే మరి ఉండాల్సి వస్తుంది కదా. మైట్ బి డిపెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ తో వస్తే ముచ్చట్లు వేసుకునే ఒక గంట అలా అవుతుంది. లేదు ఒక్కళ్ళే వస్తే ఒక 30 minutes మోస్ట్లీ. కొత్త కాన్సెప్ట్ ఇదైతే డిఫరెంట్ గా అనిపించింది. సిటీలోని బడా రెస్టారెంట్ కి రాగానే టేబుల్ పై ఒక చెక్క బాక్స్ ఉంటుంది. అందులో మొబైల్ పెట్టి ఫుడ్ ఆర్డర్ చేసి తినే వరకు యూజ్ చేయకుండా ఉండాలి. అలా ఫోన్ వాడకుండా ఉన్న వారికి డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇలాంటి ఆఫర్ల వల్ల తాము తినే వరకు మొబైల్ యూజ్ చేయడం లేదంటున్నారు కస్టమర్లు. ఈ రోజు ఈ హోటల్కి రావడానికి కారణం మా అబ్బాయి బర్త్డే సందర్భంగా వచ్చాము. ఈ హోటల్కి రావాలని ప్రతి భార్య కోరుకుంటుంది. ఎందుకంటే హోటల్లో ఉన్నంతసేపైనా నా భర్త నా మాట వింటాడు కదా అని. ఇంటికి వస్తే ఎలాగా భర్త భార్య మాటలు వినరు, సెల్ ఫోనే చూసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంది. మా పూర్వకాలంలో ఫుడ్కి ఇంపార్టెంట్ ఇచ్చేవారు, కానీ చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ తినేవారు. ఇప్పుడు సెల్ని ఆస్వాదిస్తూ తింటున్నారు. అందువల్ల ఆ కాన్సెప్ట్ బాగాలేదు. ఇది చాలా బాగుంది. ఈ హోటల్కి రండి, మీరు కూడా అనుభవించండి ఈ థ్రిల్. నేను మోర్ దాన్ 3 times వచ్చాను. 3 times వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు సెకండ్ టైం ఆల్రెడీ చెప్పారు ఈ కాన్సెప్ట్ గురించి. 4th time చెప్పినప్పుడు ఏంటంటే కొత్తగా ఉంది కదా, ఒకసారి మా ఫ్రెండ్తో డిస్కస్ చేస్తే బాగుంది, సరే ఒకసారి ట్రై చేద్దాం, మనం ఎలాగో ఉండలేమేమో కదా అని చెప్పేసి అనుకున్నాం. బట్ తర్వాత ఎవెన్చువల్లీ నచ్చింది కాన్సెప్ట్. అయితే ఆ ఇనిషియేషన్ అయితే బాగుంది, చాలా బాగుంది. ప్రెసెంట్ అయితే సక్సెస్ఫుల్గానే వెళ్తుంది మంది. ఇప్పుడు ఓకే ఫైన్. ఐ థింక్ అలవాటు అవ్వాలి. యూజువల్లీ మేము చెప్పాం కదా అలా 3 times కన్నా ఎక్కువ టైమ్స్ వచ్చామని చెప్పేసి. సో ఆబ్వియస్లీ ఇంకా అలవాటు అవుతాం అనుకుంటున్నాం. ఇలా చేయటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటున్నారు. గతంలో ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ తినేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ఫోన్ వాడకుండా తినేవారు లేకుండా పోయారు. దీంతో ఫిలిం నగర్ లోని రెస్టారెంట్ నిర్వాహకులు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ మొబైల్ వాడకుండా తిని హెల్త్ బెనిఫిట్స్ తో పాటు డిస్కౌంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.